హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వ్యాలంటైన్స్ డే రోజు చెర్రీ పాట పాడుతూ పూలతో ఐ లవ్ యూ అని రాసి నక్షత్రకు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటే నక్షత్ర ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి అబ్బాయి ఇదంతా కూడా మా బేబీ కోసమే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును గోరింటాకు, ఎంత కష్టపడ్డా కూడా మీ బేబీ నా దారిలోకి వచ్చేలా లేదు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. మా బేబీ ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ అపూర్వ కూతురు. అలాంటి మా బేబీ నీ దారిలోకి ఎలా వస్తుంది అబ్బాయి అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉండు గోరింటకు, త్వరలోనే మీ బేబీని నా దారిలోకి తెచ్చుకుంటాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అది కల మాత్రమే అబ్బాయి, ఎప్పటికీ నిజం కాదు అని చెప్పి గోరింటకు అంటూ ఉంటే చూస్తూ ఉండమన్నాను కదా, త్వరలో మీ బేబీ నా దారిలోకి వస్తుంది, నా ప్రేమను అర్థం చేసుకుంటుంది అని చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే అబ్బాయి చూస్తానులే అని గోరింటాకు అంటూ ఉంటే ఇక చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు భూమి రెడీ అయి కిందికి వచ్చి బావా త్వరగా రా అని చెప్పి గగన్ని పిలుస్తూ ఉంటుంది. ఇక గగన్, ఏంటి భూమి రాత్రి అంతా నిద్రపోనివ్వలేదు, ఉదయం లేచిన దగ్గర నుంచి తెగ హడావుడి చేస్తున్నావు అని గగన్ అంటూ ఉంటాడు. మరి నేనేమైనా నిద్రపోయానా ఏంటి బావా? సర్ప్రైజ్ అని చెప్పి నాకు చెప్పావు, నాకు సర్ప్రైజులు అంటే అది చూసే వరకు అసలు నిద్రే పట్టదు. నువ్వైనా కొంచెం నిద్రపోయావు, నేను ఆ కొంచెం కూడా నిద్రపోలేదు బావా. అసలు ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చూపించు బావా అని భూమి అడుగుతూ ఉంటే ఆగు తల్లి ఆగు, పూర్ణి, శివ ఇలా రండి అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళెందుకు బావా అని భూమి అంటూ ఉంటే సర్ప్రైజ్ వాళ్ళకు కూడా అని చెప్పి గగన్ అంటాడు. అవునా అని భూమి అంటూ ఉంటుంది. ఇక పూర్ణి రెడీ అయ్యి గగన్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే అమ్మ పూర్ణి, శివ ఎక్కడ అని గగన్ అంటూ ఉంటాడు. అదిగో వస్తున్నాడు అన్నయ్య అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. అమ్మ మేము బయలుదేరతాము అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే నానా అని శారద అంటూ ఉంటుంది. అదేంటి అత్తయ్య, బావా బయలుదేరతామంటుంటే ఎక్కడికని అడగవు, నీకు కూడా తెలుసా ఆ సర్ప్రైజ్ అంటే ఏంటో అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నాకు తెలియదమ్మా, కానీ నా కొడుకు ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో కారణం ఉంటుందని నాకు తెలుసు, అందుకే ఏంటి అని అడగట్లేదు అని శారద చెప్తూ ఉంటుంది. నువ్వమ్మా మా అసలైన అమ్మవి అని చెప్పి గగన్ శారదను ముద్దు పెట్టుకొని భూమి శివ పూర్ణిలను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇప్పటికైనా ఏంటో ఆ సర్ప్రైజ్ చెప్పు బావా అని భూమి అడుగుతూ ఉంటే కాసేపు ఆగమంటున్నానా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఒక దగ్గర వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్లో ఒక అతను స్టేజ్ మీద నుంచొని ఈరోజు వ్యాలంటైన్స్ డేకి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న కపుల్స్ అంతా కూడా ఏంటా ప్రత్యేకత అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈరోజు ఇక్కడ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్కి ఒక బిజినెస్ మ్యాన్ డబ్బులు ఇచ్చాడు. ఈ సెలబ్రేషన్ అంతా కూడా అతని చేతుల మీదే జరుగుతుంది, అతను రాగానే సర్ప్రైజ్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సర్ప్రైజా ఏంటది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా అంటూ ఉంటారు. ఇక అతను ఏదో చెప్తూ ఉంటాడు, అదంతా మనకు వినిపించదు. ఓకే గైస్ రెడీనా? ఆ బిజినెస్ మ్యాన్ రాగానే మీరంతా కూడా నేను చెప్పినట్టు చేయాలి అని ఒక అతను స్టేజ్ మీద నుంచి చెప్తూ ఉంటే ఓకే అని చెప్పి అంటూ ఉంటారు. ఇక గగన్ భూమిని తీసుకొని ఒక దగ్గరకు వస్తాడు. భూమి దా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అదేంటి బావా ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఇదేదో హోటల్లా ఉంది, హోటల్లో ఏం సర్ప్రైజ్ ఉంటుంది అని భూమి అంటూ ఉంటుంది. నోరు మూసుకొని రా తల్లి చూపిస్తాను అని చెప్పి గగన్ భూమి కళ్ళు మూసి వ్యాలంటైన్స్ డే జరుగుతున్న దగ్గరికి తీసుకొని వెళ్తాడు. భూమి కళ్ళు తెరువు అని గగన్ అనటంతో భూమి కళ్ళు తెరుస్తుంది. దాంతో అంతా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి బావా ఇంత చీకటిగా ఉంది అని భూమి అంటూ ఉంటే అప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. అప్పుడు హ్యాపీ వ్యాలంటైన్స్ డే భూమి అని చెప్పి అందరూ కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక గగన్ వెంటనే ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి భూమికి ఇస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి గగన్ని గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది. బావా నువ్వు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఈ వ్యాలంటైన్స్ డే మన ఇద్దరికి ఎప్పటికీ గుర్తుండాలనే ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇంతలో ఒక అతను రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి శివకి ఇస్తాడు. శివ కానివ్వు అని గగన్ అంటూ ఉంటే ఇక శివ మోకాళ్ళ మీద కూర్చొని హ్యాపీ వ్యాలంటైన్స్ డే పూర్ణి అని చెప్పి పూర్ణికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటాడు. ఇక పూర్ణి సంతోషపడుతూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే శివ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ గగన్ గారే ఈరోజు ఇక్కడ వ్యాలంటైన్స్ డే తన లవర్కి స్పాన్సర్ చేస్తూ జరిపిస్తున్నారు. ఈరోజు ఇక్కడ భూమి గగన్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది, ఎవరు కూడా ఏమి అనుకోవద్దు అని ఒక అతను స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేస్తూ ఉంటాడు.
భూమి గారు, మీ పెళ్ళైంది ఈ సంవత్సరమే. మీ పెళ్ళైన తర్వాత వస్తున్న మొదటి వ్యాలంటైన్స్ డే. మీరు ఎవరినైనా ప్రేమించారా? మీ ప్రేమ గురించి మా అందరికీ మీ మాటల్లో చెప్తే వింటాము. ప్లీజ్ భూమి గారు, స్టేజ్ మీదకు రండి అని చెప్పి ఒక అతను స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేస్తూ ఉంటే, బాబా నాకు భయంగా ఉంది అని భూమి అంటూ ఉంటుంది. పర్వాలేదు భూమి, వెళ్ళు అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి స్టేజ్ మీదకు వెళ్తుంది. నాకు అమ్మ ప్రేమ తెలీదు. అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా అమ్మ చనిపోతూ నాకు నా బావను గిఫ్ట్గా ఇచ్చింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. గగన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. మా అమ్మ నాకు గిఫ్ట్గా మా బావనిచ్చిన విషయం మా బావకు కూడా తెలీదు అని భూమి చెప్తూ ఉంటే, ఇంకా అందరూ కూడా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి భూమి గారు అని చెప్పి అంటూ ఉంటారు. నేను పుట్టగానే మా అమ్మ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. తను చనిపోతూ నేను బ్రతకాలని చెప్పి ఆ అగ్ని ప్రమాదంలోనే మా అమ్మకు డెలివరీ అయ్యింది. ఆ డెలివరీలో నేను పుట్టాను. నన్ను బ్రతికించుకోవడం కోసం ఒక టెడ్డీ బేర్లో నన్ను పెట్టి బొమ్మల ఫ్యాక్టరీ నుంచి బయటకు విసిరేసింది. అప్పుడు ఒక చిన్న బాబు వచ్చి ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర అనాథగా పడి ఉన్న నన్ను కాపాడాడు. ఆ చిన్న బాబే మా బావ. నేను ఎంతో ప్రేమించే నా బావ అని భూమి చెప్తూ ఉంటే, అప్పుడు జరిగిందంతా కూడా గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక స్టేజ్ మీదకు గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి, భూమి నువ్వు చెప్పేది నిజమా అని గగన్ అంటూ ఉంటాడు. నిజం బావా అని భూమి అంటూ ఉంటుంది. సంక్రాంతి పండుగ రోజు నువ్వు గాలిపటాలు ఎగరేసుకుంటుంటే టెడ్డీ బేర్లో దొరికింది నేనే బావా. నువ్వు రౌడీలకు భయపడి ఆ రోజు నన్ను ఒక పూల బుట్టలో పెట్టావు. ఆ పూల బుట్ట అరకు వెళ్ళింది. అలా నేను శివ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరకు అరకు చేరుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నాకు కూడా అలానే అనిపిస్తుంది బావా. మన ఇద్దరిని దేవుడు కలపడం కోసమే ఇదంతా చేశాడేమో అనిపిస్తుంది. అప్పుడు మిస్ అయిన నేను మళ్ళీ నీకు ఇప్పుడు కలవటం ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు అని భూమి చెప్తూ ఉంటే, నిజంగా నేను నీకు వ్యాలంటైన్స్ డే సర్ప్రైజ్ ఇవ్వలేదు భూమి, నువ్వే నాకు వ్యాలంటైన్స్ డే సర్ప్రైజ్ ఇచ్చావు అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇది అసలైన ప్రేమ జంట అంటే, ఇది దేవుడు కలిపిన జంట అంటే, ఇది డెస్టినీ అంటే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భూమి గగన్లను పొగుడుతూ ఉంటే భూమి గగన్ సంతోషపడుతూ ఉంటారు. మరి నా చిన్ననాటి మూవీ నువ్వేనని తెలిసి కూడా ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు భూమి అని గగన్ అంటూ ఉంటాడు. ఆ రోజు నువ్వు నన్ను కాపాడినప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా ఆ అపూర్వ నాశనం చేసింది బావా. ఆధారం లేకుండా నీకు చెప్పినా కూడా నువ్వు నమ్మవని చెప్పలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నిజంగా నేను ఈరోజు పట్టరానంత సంతోషంలో ఉన్నాను. ఈ విషయం అమ్మకు చెప్పాలి భూమి అని గగన్ అంటూ ఉంటే, శారదత్తయ్యకు ఈ విషయం తెలుసు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. నిజమా భూమి అని చెప్పి గగన్ పట్టరాని సంతోషంలో ఉంటాడు. గగన్ గారు, మీ లవర్ భూమి తన ప్రేమను చెప్పింది. మరి మీ ప్రేమను మీరు మా అందరికీ తెలియజేస్తారా? మీరు మీ వైఫ్ భూమి కోసం గుండెల్లో గుడి కట్టారా, లేదంటే ఇంకెవరినైనా ప్రేమించారా, అనుకోకుండా భూమి గారిని పెళ్లి చేసుకున్నారా? ఏది ఉన్నా కూడా ఫ్రాంక్గా చెప్పాలి అని స్టేజ్ మీద నుంచి ఒక కపుల్ చెప్తూ ఉంటే, ష్యూర్ అని చెప్పి గగన్ లోపలికి వెళ్తాడు. ఇదేంటి గగన్ గారిని తన లవ్ స్టోరీ చెప్పమంటే లోపలికి వెళ్ళారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు. అప్పుడు గగన్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని బయటకు వస్తాడు. గగన్ గారు, మీ లవ్ స్టోరీ చెప్పమంటే మీరేంటి ఇలా తయారయ్యారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. నా మనసులో నేను భూమి కోసం ఎంత ప్రేమను పెంచుకున్నానో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ సాంగ్ ప్లే చేయండి అని చెప్పి మ్యూజిక్ వాళ్ళకు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో భరతనాట్యానికి సంబంధించి ఒక సాంగ్ వస్తూ ఉంటుంది. ఆ సాంగ్కి గగన్ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ డాన్స్ చూసి భూమి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. నా కోసం, నా ప్రేమ కోసం బావ భరతనాట్యం నేర్చుకున్నాడా అని భూమి సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏమీ అర్థం కాక గగన్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా గగన్ డాన్స్ చేయటం పూర్తవ్వగానే లైట్స్ ఆన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. లైట్స్ ఆన్ అవ్వగానే గగన్ డాన్స్ చేసిన దగ్గర భూమి ఫోటో కనిపిస్తూ ఉంటుంది. వావ్, సూపర్ గగన్ గారు, మీరు డాన్స్ చేస్తూ భూమి ఫోటోని ఇంత బాగా చేస్తారని అనుకోలేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా గగన్ని పొగుడుతూ ఉంటారు. భూమి కోసం నా గుండెల్లో కట్టిన గుడి ఇది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి, లవ్ యూ బాబా, లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది. మీ ఇద్దరిని చూస్తుంటే మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ప్రేమ అంటే జస్ట్ టైంపాస్ అనుకున్నాము, కానీ ఇంతలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరి ప్రేమే నిజమైన ప్రేమని మా అందరికీ అనిపిస్తుంది. ఈ రోజు నుంచి ఎవరు ప్రేమించుకున్నా కూడా భూమి గగన్లాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకోవాలి, టైం పాస్లా కాదని నేర్చుకోవాలనుకుంటున్నాము అని చెప్పి
ఒక అతను స్టేజ్ మీద నుంచి అంటూ ఉంటే ఇక అక్కడ వచ్చిన కపుల్స్ అంతా కూడా భూమి గగన్లకు కంగ్రాచులేషన్స్ చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటారు. భూమి, గగన్ గారు మీరిద్దరూ కలిసి డాన్స్ చేస్తే మేమంతా చూడాలనుకుంటున్నాము అని చెప్పి చెప్తూ ఉంటే శివ, పూర్ణి మీరు కూడా రండి అని చెప్పి గగన్ అంటాడు. అందరూ కలిసి స్టేజ్ మీదకు వెళ్తారు. అందరూ కలిసి వ్యాలంటైన్స్ డే సాంగ్ పెట్టగానే డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక కపుల్స్ అంతా కలిసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈరోజు ఈ వ్యాలంటైన్స్ డేని భూమి గగన్లకు డెడికేట్ చేస్తూ మా తరపున ఒక గిఫ్ట్ ప్రజెంటేషన్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి భూమి గగన్లకు లవ్కి సంబంధించిన ఒక గిఫ్ట్ని ప్రజెంటేట్ చేస్తూ ఉంటారు. ఇక భూమి గగన్ ఆ బొమ్మను చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇక కాసేపటి తరువాత శివ స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చి డల్గా కూర్చొని ఉంటాడు. అప్పుడే బిందు అక్కడికి వచ్చి పూర్ణి, శివాలు డాన్స్ చేయటం, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవటం దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే శివ అనుకోకుండా బిందుని చూస్తాడు. ఎవరూ చూడకుండా బిందు దగ్గరకు వెళ్తాడు. బిందు, నా అసలైన వ్యాలంటైన్స్ డే నీతోనే, ఐ లవ్ యూ బిందు అని చెప్పి బిందుకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తాడు. బిందు, మన ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాము. మన ఇద్దరి ప్రేమ నిజమైతే కనుక ఆ దేవుడు మన ఇద్దరికి ఖచ్చితంగా పెళ్లి చేస్తాడు. ఐ లవ్ యూ బిందు, ఐ లవ్ యూ అని చెప్పి శివ బిందుని హగ్ చేసుకుంటాడు. అప్పుడు అనుకోకుండా భూమి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది. ఇక షాక్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయం గురించి శివాని నిలదీస్తే బావకు నిజం తెలిసిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేని సమయంలో శివాని ఈ విషయం గురించి ఆరా తీయాలి. అసలు శివ బిందుని హక్ చేసుకోవడం ఏంటి, బిందుకి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, పూర్ణికి శివకి పెళ్ళి అనుకుంటున్నాం కదా అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా గగన్ కూడా వస్తాడు. భూమి, బయలుదేరదామా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. సరే బావా అని భూమి అంటుంది. అయినా నువ్వు ఇక్కడున్నావేంటి అని గగన్ అడుగుతూ ఉంటే శివ ఎక్కడికి వెళ్ళాడోనని చూస్తున్నాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది. కారు దగ్గర ఏమైనా ఉన్నాడేమో, వెళ్దాం పద భూమి అని చెప్పి గగన్ భూమితో కలిసి కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. శివ, బిందు, ఇక నేను కూడా వెళ్తున్నాను. బావ వాళ్ళు కారు దగ్గరకు వెళ్ళేసరికి నేను కూడా అక్కడ ఉండాలి అని చెప్పి శివ కంగారు పడుతూ కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక గగన్ వాళ్ళు కారు దగ్గరకు వచ్చేసరికి శివ కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. చెప్పాను కదా శివ కారు దగ్గరే ఉంటాడని, పద వెళ్దాం అని చెప్పి గగన్ భూమిని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇక ఇంటికి వెళ్ళి అందరూ ఫ్రెష్ అయ్యి పడుకుంటారు. ఇంకా అప్పుడు భూమి మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తుంది. శివ ఒంటరిగా ఉంటే శివ దగ్గరకు వెళ్తుంది. శివ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. అక్క అని శివ అంటూ ఉంటే, అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? 5 రోజుల్లో నీకు పూర్ణికి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు బిందుని హక్ చేసుకొని బిందుకి ఐ లవ్ యూ అని చెప్తున్నావు. ఏం చేస్తున్నావు శివ అని భూమి అడుగుతూ ఉంటుంది. నీకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసిందక్క. నేను అసలు పూర్ణిని ప్రేమించట్లేదు, నేను ప్రేమిస్తుంది బిందునక్క. ఎక్కడ మిస్అండర్స్టాండ్ జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఈ విషయం మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్తే నువ్వు బావ ఎక్కడ విడిపోతారోనని చెప్పలేదక్క, నన్ను క్షమించక్క. నువ్వే నాకు బిందుకి పెళ్లి జరిపించాలక్క, బిందు లేకపోతే నేను ఉండలేవనక్క అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటాడు. ఏంట్రా శివ ఇలా చేశావు, అసలు నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడిప్పుడే బావ నాకు దగ్గర అవుతున్నాడు. ఈ విషయం బావకు చెప్తే బావ ఎలా నాపై రియాక్ట్ అవుతాడోనని భయంగా ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది. అందుకే అక్క, నేను బిందుని తీసుకొని ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆ అపూర్వకు దొరికిపోయి తన్నులు తిన్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. నన్ను క్షమించక్క, నా కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు శివ అని భూమి అంటూ ఉంటే, నీ కాళ్ళు పట్టుకుంటానక్క, నన్ను బిందుని కలపాలక్క నువ్వే అని చెప్పి శివ అంటూ ఉంటాడు. సరే శివ, బావకు నేను దూరమైనా సరే నిన్ను బిందుని కలుపుతాను, మీ ఇద్దరి ప్రేమను గెలిపిస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, అలాని మాటివక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు. సరే శివ, ఎవరిని ఎదిరించైనా సరే నీకు బిందుకి పెళ్లి జరిపిస్తానని మాటిస్తున్నాను అని చెప్పి భూమి శివకి మాటిస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.